ఆర్గానిక్ సోప్స్ ఉన్నాయట చూద్దాం బాగా తీసుకుంటావా? గ్రాములది 100 రూపీస్, 50 గ్రామ్ 50 రూపీస్, 20. ఇక్కడ కనిపిస్తుంది చామ గడ్డనంట. కరెక్టే ఫ్రెండ్స్, ఇవి మా పిల్లలు కచ్చకాయలు ఆడుకుంటారు వీటితోని. మేము ఎట్లా వేసుకొని పోతాం చూడు మంచిగా. మొత్తం వెజిటేబులే ఉంటాయి. ఇక మా ఆవిడ బేరాలు మస్తు వేస్తారు ఫ్రెండ్స్. ఏమేమి తీసు ఒక అల్లం ఎల్లిగడ్డ ఉంటే కథం సేల్ కథం వెళ్ళిపోడు. ఇక ఇది ఒకటి పట్టుకో, ఇది ఒకటి పట్టుకో. అయ్యి హబ్బా చెప్పినా కదా ఫ్రెండ్స్, మొత్తం మనమే మొయ్యాల్సి వస్తుంది. మూట బరువు పెరిగిందంటే మనమే మొయ్యాల కదా. హాతర బెల్ల తొక్కర బెల్ల కియా చల్లం. ఎట్లున్నది పాట? కచ్చా బాదం, కచ్చా బాదం పాట తెలుసా? కిరాక్ పాట ఫ్రెండ్స్. నన్ను మొత్తం తిప్పి తిప్పి అడ్జేస్తుంది. ఇగో మళ్ళీ ఇడికి వచ్చింది. క్యాబేజీ కావాలి, అన్నీ కావాలి మీకు. ఇంకేం తీసుకుంటాను? ట్రిపుల్ నీలం ఉంటుంది. నీలం అంటే చందమామ, 2 చందమామలు 3 చందమామలు ఉంటాయి ఉడకబెడితే. రొయ్యలు ఇట్లా అమ్ముతుంది ముసలమ్మ. రొయ్యలు, చేపలు, పూలు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడ పూలు, రంగురంగుల పువ్వులు. నా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆవిడ సెల్లో చూస్తున్నా. అందరు కొనుక్కుంటారు. టైం వచ్చి 9 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా. ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్, హైదరాబాద్లో వీక్లీ నైట్ మార్కెట్ అవుతుంది, వెజిటేబుల్ మార్కెట్. అది చూపిద్దామని అనుకుంటున్నా. ఇవాళ చూపిస్తా. మా ఆవిడ ఆల్రెడీ ఏమో తీసుకుంటాను దాకా పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా నైట్ టైం వీక్లీ వెజిటేబుల్ మార్కెట్ అంటారు ఇది. ఇక్కడ ఏంటంటే మొత్తం వెజిటేబులే ఉంటాయి. ఇక ఏమైంది? అబ్బా 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 అబ్బా, ఏం తీసుకుంటాను? ఆలుగడ్డ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా నైట్ మార్కెట్. అన్నీ ఉంటాయి ఇక్కడ. టమాటాలు, కూరగాయలు, వెజిటేబుల్ అన్నీ ఉంటాయి. అంటే వెజిటేబుల్ మార్కెట్ అన్నట్టుగా వీక్లీ ఒకసారి అవుతుంది. అంటే గల్లీకి అవుతుంది ఫ్రెండ్స్. గల్లీకో వారం. ఇవాళ బుధవారం ఈ గల్లీ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకో వారం గురువారం ఇంకో గల్లీలో అవుతుంది. అంటే ఈ ఏరియాలు ఉంటాయి కదా. ఇక ఇది ఏమంటారు, షాలిమా నగర్. ఇది ఈ ఏరియాలో ఇవ్వాలి. ఇంకోసారి ప్రేమ్ నగర్ సైడు, రేపు పటేల్ నగర్ సైడు, మంగళవారం. ఇట్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఏరియాలో ఇట్లా పెడతారు అన్నట్టుగా. ఇక మేమైతే ఆలుగడ్డ తీసుకున్నాం. ఇంకా ఈమె ఎక్కువ ఆలుగడ్డ, వంకాయలు ఎక్కువ తీసుకుంటుంది. 20, 60, 30 అంట. బెండకాయ, ఆలుగడ్డ, మిరపకాయలు అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ మసాలాలు, చాట్ బేసులు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఏమంటారు, కుంకుమలు అనుకుంటారు. సోపులు. ఏ సోప్? ఏం సోప్ ఇది? కర్పూరం. ఇది లైట్ పనిచేస్తలేదు. ఇవన్నీ సోపులే కదా? సోపులే అన్ని. ఎంత కోటి? ఇది 100, ఈ సైజు 100, ఇది అయితే 50, ఇది 50, ఇది 20. ఏం సోపులు అన్నట్టు ఇవన్నీ? ఇది ఆర్గానిక్ సోపు సార్. ఎట్లా తయారైతాయి? ఇంట్లో తయారు చేస్తాం. మీరే తయారు చేస్తారా? ఇది నీమ్ అంటే యాపాకును పసుపుతో. ట్యాన్ బాగుంది సార్. మీరు ఇది వాడితే మీ ట్యాన్ పోతుంది. అచ్చా. అండ్ మళ్ళా లేకపోతే చార్కోల్ మీరు ఎండకు పోతే నల్లగా అవుతుంది ముఖం. ఇది వాడితే మీ ముఖంలో తెల్లగా అవుతుంది. 100 గ్రామ్ 50 గ్రామ్ 50 రూపీస్, ఇది 20 రూపీస్. ఎన్ని రోజులు వస్తుంది? మంచిగానే వస్తుంది సార్. మీరు అంటే చిన్నదా?
స్మెల్ కూడా మంచిగా ఉంది కదా. అదే సార్, మీరు ఇది తీసుకెళ్తే బాగుంటుంది సార్. ఇది మీకు ఫస్ట్ చిన్నది చూడాలి, చిన్న చూసిన వాళ్ళు పెద్దది. ఓకే, మీ ఇష్టం. ఏమంటారు, మీరు వస్తారు కదా రెగ్యులర్ గా. చిన్నవి తయారు చేసిందే ఎందుకు కదా, చిన్నవి తీసుకుంటారు, తర్వాత నచ్చితే పెద్దవి తీసుకుంటారు అని చిన్నవి తయారు చేస్తారు. మొత్తం ఆర్గానిక్ సోప్స్ అన్నట్టు ఇవన్నీ. అవును. అచ్చా అచ్చా. మొత్తం ఎన్ని రకాలు అన్నట్టు ఇవన్నీ? 12 రకాలు ఉంటాయి. 12 రకాలు. చిన్న పాపలకు కానీ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అసలు ఏమి ఉండవు. కంప్లీట్ న్యాచురల్ సోప్స్. మంగు మచ్చల గురించి ఉన్నాయి, ట్యాంక్ ఉంది. అలా ఇక మాకు నీకు సబ్బు నచ్చింది అనుకో, ఇది వేరే బ్యూటీ పార్లర్ గురించి ఉన్నది. మీకు సబ్బు నచ్చితే మళ్ళీ ఫోన్ నంబర్ కావాలంటే ఇది తీసుకోండి, ఈ పేపర్. ఓకే ఓకే. మేము ఇక్కడనే ఉంటాం అన్నా. ఏడా? దిల్సుఖ్నగర్. దిల్సుఖ్నగరా? బొప్పాయి పండు 100 గ్రాములది 100 రూపీస్, 50 గ్రామ్ 50 రూపీస్, 20 అంటారు మళ్ళీ మీరు. కర్పూరంతో వేసిన సబ్బు మంగు మచ్చలకు, నల్ల మచ్చలకు పనిచేస్తుంది. వీటి బాగుంది. నీమన్నా చార్కోల్ తీసుకోండి సార్, చాలా పనికి వస్తాయి. బాగుంది. ఏది ఇదే శాండలా? శాండల్ 50 రూపీస్, ఇది 100, ఇది 50. ఒక్కటే మరి. ఇదే యూజ్ చేస్తుండే, ఇప్పుడు కలర్ మంచిగా వచ్చింది. కలర్ మస్తు నలుపు, అంటే మొత్తం ట్యాన్ చాలా ఉండే నాకు. అది వాడిన పోతే అన్న కలర్ వస్తుంది. చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి అక్కడ ఉంటే మ్యాటర్ కాదు కానీ పోతుంది అనేది క్వశ్చన్. నేను అందుకే చెప్తా, అది ఖచ్చితంగా తగ్గుతుంది సార్. అదే మిమ్మల్ని అక్కడ ఉంటే అందరు అట్లనే ఉంటాయి. అది 50, ఇది 100, ఇది 20. తీసుకోండి. కవర్లు తెచ్చినవా? కన్ఫర్మ్ అడుగు. చాలా అది మైసూర్ శాండల్. అది మొత్తం ఇక ఆర్గానిక్ ఇదంతా. ప్యూర్ శాండల్ వితౌట్ కెమికల్స్. ఇవన్నీ ఆర్గానిక్ సోప్స్ అట. చూద్దాం, మనం ఒకటి తీసుకొని వాడి చూద్దాం. బయట ఏందన్నట్టు చెప్పు. అది చిన్న పిల్లలకు కాదు, పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి పని. ఎర్లోది అది బొప్పాయి పండుతో చేసిన సార్. ఏంది బొప్పాయి పండు? ఇప్పుడు చాలా జనం వస్తున్నారు ఈరోజు. నిన్నంతా వర్షం వల్ల అందరు ఎక్కువ ఇక్కడెక్కడ నుంచో ఇటే వచ్చినట్టున్నారు. మస్తు జనం వస్తున్నారు. స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఒక ఆర్గానిక్ సోప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని చూద్దాం. ఈమె ఇంకా తీసుకోండి, అయిపోలే ఇక్కడ కూరగాయలు. సంతి వచ్చింది, మర్చిపోయింది అనుకున్నా. రాత్రిపూట మెరిసేటి వెజిటేబుల్ అంటే ఇక్కడనే ఉంటాయి అవి. ఆర్గానిక్ సోప్స్ ఉన్నాయి, అక్కడ చూద్దాం. బాగా తీసుకుంటావా? న్యాచురల్ సోప్స్, ఆర్గానిక్. ఇది తీసుకుందాం, చూద్దాం. ఇక ఎంత చిన్న నిజంగా పోతాయి మేడం, కానీ మెల్లగా పోతాయి. ఒకటేసారి ఏదో ఒక మందు ఒక వాడంగానే ఏదో మంత్రం వేసినట్టు పోదు. కనీసం ఒక 5-6 నెలలు వాడాలి, అప్పుడు తక్కువ. అవును మరి, ఇవన్నీ సోప్స్ అయి ఉంటుంది. అవునా కాదా? 20 రూపాయలు కొట్టేసి. ఇప్పుడు మనం ఒక ఆర్గానిక్ సోప్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని చూద్దాం. ఈమె ఇంకా తీసుకోండి, అయిపోలే ఇక్కడ కూరగాయలు. సంతి వచ్చింది, మర్చిపోయింది అనుకున్నా. రాత్రిపూట మెరిసేటి వెజిటేబుల్ అంటే ఇక్కడనే ఉంటాయి అవి. ఆర్గానిక్ సోప్స్ ఉన్నాయి, అక్కడ చూద్దాం. బాగా తీసుకుంటావా? న్యాచురల్ సోప్స్, ఆర్గానిక్. ఇది తీసుకుందాం, చూద్దాం. ఇక ఎంత చిన్న నిజంగా పోతాయి మేడం,
కానీ మెల్లగా పోతాయి. ఒకటేసారి ఏదో ఒక మందు ఒక వాడంగానే ఏదో మంత్రం వేసినట్టు పోదు. కనీసం ఒక 5-6 నీళ్ళు వాడాలి, అప్పుడు తక్కువ. అవును మరి అంతే కదా. ఒకేసారి పోతుంది కెమికల్ అయి ఉంటుంది. అవునా కాదా? 20 రూపాయలు కొట్టేసి తప్పండి. మేము ఎట్లా వేసుకొని పోతాం చూడు మంచిగా. యాక్చువల్గా ఎప్పుడు నేను అట్లా వేసుకొని పోతాను అన్నట్టుగా ఇలా వీడియో తీస్తాను కదా, ఆమె వేసుకొని పోతుంది. ఇప్పుడు జర అయితే మొత్తం నిండిన తర్వాత నేను వేసుకోవాలి. అది మొత్తం ఇప్పుడు నిండిపోతుంది సంచి. ఆకుకూరలకు వచ్చినాము. ఇప్పుడు ఏమంటే ఏం తీసుకుంటాను? పుంటికూర, పాలకూర, సుక్కకూర, కొత్తిమీర, ఏమంటారు మెంతం, ఇవన్నీ తీసుకుంటాం అన్నట్టు ఇక్కడ. 5 రూపాయలకు 3 నేను ఎందుకు అడుగుతా 3 అబ్బా, ఇక మొత్తం ప్లాస్టిక్ సామాన్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంట్లోకి వాడేటి అన్నీ ఉంటాయి. ఇంకేం తీసుకుంటావు? ఆకుకూరలు, టమాటాలు, నా ఛార్జింగ్ కూడా అయిపోయినాకి వచ్చింది ఫ్రెండ్స్. ఏమంటారు 80% ఉంది. పొద్దున్న నుంచి తిరుక్కుంటున్నాం. ఒక్కసారి ఇట్లా పైన చూపిస్తా. నవ్వుతానే లేదా? అది చెప్పు. మేము ఇలా ఆర్గానిక్ సోప్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అది వాడిన తర్వాత ఎక్కడ కూడా చెప్తాం. వాళ్ళతో కూడా వీడియో చేస్తాం ఫ్రెండ్స్. వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ వీడియో వస్తుంది, వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు అది మొత్తం చూపిస్తా. అందరూ కొనుక్కుంటారు. టైం వచ్చి 9 అవుతుంది. కొంచెం ఇంకొక 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది మార్కెట్. టమాటాల కాడ చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎట్లా ఉన్నారు. గుమ్మిగూడి ఎక్కడైనా టమాటాలకు బాగా ఏమంటారు పబ్లిక్ ఉంటారు. ఇవి రసం టమాటా ఏమంటారు, ఇవి చిన్న టమాటాలు. చిన్న బుచ్చి టమాటాలు తీసుకోవా? నీకు అప్పుడు తీసుకున్నావు, ఇప్పుడు తీసుకోవా? అరున్నాయా? చిన్న టమాటాలు. ఏం టమాటాలు అంటారు వీటిని? రసగుల్లలు ఏమంటారు కదా. అబ్బా చూడండి టమాటాలకు పబ్లిక్ ఎట్లా తీసుకుంటారో. ఇక అమ్మ నన్ను చూసి నవ్వుతుంది. ఏ కూరలైనా టమాటా ఉండాల్సిందే. మళ్ళా టమాటా లేని కూరనే కాదు. ఇవేం టమాటాలు అంటారు అమ్మకి చిన్నవి? ఏమంటారు కాబట్టి వాటి పేరేం పేరు? టమాటాలే ఇక. కొన్ని ఒక చెట్టుకు ఒక కిలో అంతేనా? అంతేనా? ఇది పరిగెత్త మొత్తం అయిపోయినాక టమాటా కానీ మొత్తం అయిపోయినాక అట్లా కాస్తాయి. అచ్చా. ఇట్లా ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. వంకాయలు ఇవి 2 వంకాయలే. ఇది ఒక రకం వంకాయ, అది ఒక రకం వంకాయ. ఆ వంకాయలు ఏమంటారు కామెంట్ అయిపోర్రి. తెల్లంకాయలు, నల్లంకాయలు, మేమైతే అట్లే అంటాం. ఛార్జింగ్ ఎప్పుడు అయిపోతుందో తెలుస్తలేదు ఫ్రెండ్స్. ఛార్జింగ్ అయిపోయినకి వచ్చింది. వీడియో తీసేటప్పుడే ఇట్లాంటివి అవుతాయి మనకు. ఎందుకో ఎంతసేపు వస్తుందో చూడాలి వీడియో. కరెక్టే ఫ్రెండ్స్. ఇవి మా పిల్లలు కచ్చకాయలు ఆడుకుంటారు వీటితోని ఇంటికాడ. గింత బుడ్డ ఉన్నాయి కదా, కచ్చకాయలు ఆడతారు వీటిని తీసుకొని. ₹50, ₹30 అట. అవి ఇవి
ఇవి 50 రూపీస్, ఇవి 30 రూపీస్కి. అదే ఇవి 30, అవి 50. ఉన్నాయి ఫ్రెండ్స్, వెజిటేబుల్ క్యాప్సికమ్ గిప్సికమ్ అన్నీ ఉన్నాయి. దోసకాయ, టమాటో, చామగడ్డ అన్నీ ఉన్నాయి ఇక్కడ. రకరకాల కాయలు ఉన్నాయి. గోరు చిక్కుడుకాయ, ఈ మిర్చి బాగుంది కదా కలర్. చిక్కుడుకాయ కూడా ఉంది. ఐస్ క్రీమ్ కూడా వచ్చిండు. మోగియాల నువ్వు ఐస్ క్రీమ్ దీంతో తింటారు. ఇది బీట్రూటా? బీట్రూటే కదా అది చెప్పు. ఇక్కడ కనిపిస్తుంది చామగడ్డనంట. చామగడ్డ ఇది విలేజ్లలో తక్కువ వాడతారు ఫ్రెండ్స్, చామగడ్డ అనేది. ఏమండి ఇటు ఇక ఇటు అబ్బా చాలా ఇంకా పోదామా. దడే ఉన్నాయి ఆకుకూరలు. అరున్నాయి పా, అరున్నాయి. అగో ఇప్పుడు ఇది బీట్రూట్ ఆయనకి ఇది పా. ఇవన్నీ ఆకుకూరలు. ఆకుకూరలు తీసుకుంటే అయిపోతుంది, మన ఛార్జింగ్ కూడా అయిపోతుంది పా. జనాలు ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న అబ్బా ఆకుకూరల కాడికి వచ్చినాం. మా ఆవిడ బేరాలు మస్తు చేస్తుంది ఫ్రెండ్స్. ఏమేమి తీసుకుంటాను? కొత్తిమీర ఇంకా 10కి 2, 3 ఇచ్చేసే 10కి 3 మెంతం కూర. కొత్తిమీర, మెంతం, పుదీనా ఇవి తీసుకుంటుంది. 20కి 3 తీసుకున్నావా? మంచిది కొంచెం మళ్ళీ ఖరాబ్ అయ్యింది. దాంట్లో వేయక వేరే దాంట్లో వేసి మెంతి కొద్దిగా వేయి అమ్మాయి. బదం అబ్బా అయిపోయింది కూరగాయలు కొనుక్కోడు. ఇంకొక అల్లం ఎల్లిగడ్డ ఉంటే కథం సేల్ కథం వెళ్ళిపోడు. ఇక ఛార్జింగ్ అయిపోయింది. అయినా కానీ మా ఆవిడ సెల్లుతోని మనం కథ నడిపిస్తున్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పబ్లిక్లో వీడియో తీసేదంటే చాలా అది ఉండాల. అక్కడ ఉంది వస్తుంది, అక్కడ కనిపించిందా ఫ్రెండ్స్? ఈమె సెల్లు గిట్లుంది, ఆడ తీసుకుంటుంది. ఈ కెమెరా ఉంది కదా, నువ్వు సంచి వచ్చింది ఇటాక. పట్టుకో, మంచిగా పట్టుకున్నాయి. ఇది ఒకటి పట్టుకో, ఇది ఒకటి పట్టుకో. అయ్యి మసాలా పోమయ్యా. ఇప్పుడు అద్దే వేరే కాడ మంచిగా తీసుకుందాం. ఇది ఎక్కువైంది ఇప్పుడు. బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. వంకాయలు ఎంతమంది తీసుకున్నావా? आधे किलो बस मेरे को। छोटा पीस में कर देना दो। క్యాబేజ్ తీసుకుంటారా? క్యాబేజీ వంకాయలు తీసుకుంటాను. హబ్బా చెప్పినా కదా ఫ్రెండ్స్, మొత్తం మనమే మొయ్యాల్సి వస్తుంది. మూట బరువు పెరిగిందంటే మనమే మొయ్యాల కదా. చల్లం ఎట్లున్నది పాట? కచ్చా బాదం పాట తెలుసా?
కిరాక్ పాట. ఫ్రెండ్స్ నన్ను మొత్తం తిప్పి తిప్పి అడ్జేస్తుంది. ఇగో మళ్ళీ ఇడికి వచ్చింది. క్యాబేజీ కావాలి, అన్నీ కావాలి ఈమెకి. చూడండి, ఒక్కటి ఇడిచిపెట్టేది, ప్రతి ఒక్కటి కావాలి ఈమెకి. ఈమె తీసుకున్నాడు అయిపోదు కాదు అస్సలకే. ఇంకేం తీసుకుంటాను? ఇలా డబుల్ ఎగ్ ఉంటాయి వెనకల్లా. ఇలా డబల్ ఈ ఎగ్గులలో ఏముంటుందంటే డబల్ నీలం ఉంటుంది ఫ్రెండ్స్. చూసిరా మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా? ఎగ్గులలో డబల్ నీలం, ట్రిపుల్ నీలం ఉంటుంది. నీలం అంటే చందమామ, 2 చందమామలు 3 చందమామలు ఉంటాయి ఉడకబెడితే. గంట సేపు అవుతుంది మా ఆవిడ షాపింగ్, కూరగాయల షాపింగ్ అయిపోవాలంటే. వీడియో 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 నేను ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ ఛానల్లో, మన కిరాక్ కాక ఛానల్లో నైట్ టైం వెజిటేబుల్ మార్కెట్ చూపించాలనుకున్నా. ఇయాటితో మన కోరిక నెరవేరింది అన్నట్టుగా. ఇందులో ఏంటంటే స్టెబిలైజేషన్ అనేది బాగుండదు ఫ్రెండ్స్. ఇక రొయ్యలు గిట్లా అమ్ముతుంది ముసలమ్మ, రొయ్యలు చేపలు. పారి పారి పూలు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. ఇక్కడ పూలు, రంగురంగుల పువ్వులు, అరటి పండ్లు అన్నీ ఉంటాయి. అటు పోతే ఇంకా మస్తు దూరం పోతుంది. చెప్పులు, లేడీస్ చెప్పులు, గాజులు, అన్ని షాపులు తిప్పుతుంది మా ఆవిడ. అయితే నన్ను మోసేది నేనే. చూడండి, ఇప్పుడు నా సెల్లో ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆవిడ సెల్లో చూస్తున్నా. నాకు ఇవ్వరు, అది మెంతం కోతున్నారు. చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇది నిండితే నేనే పట్టుకోవాలని. హలీమాకి ఒక 5 రూపీస్. అబ్బా ఎంత ఎక్కువ ఇచ్చింది. చలో 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 కానీ ఎంతసేపు పట్టుకోవాలి? ఫ్రెండ్స్ అచార్కు నైట్ అయింది. ఇక మొత్తం చదివినాం. ఇన్ని కూరగాయలు తీసుకొస్తాం వారం. ఇవన్నీ దాచిపెట్టుకొని తింటాం.